ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గోల్డ్ ధరలు కుప్పకూలుతున్నాయి. నిన్న ఒక్కరోజే తులం బంగారం ధర 4,000 తగ్గింది. అంతకుముందు 2 వారాలుగా ధరలు తగ్గుతూనే వచ్చాయి. ఇక వెండి రేట్లు కూడా 2 రోజుల్లో 20,000 తగ్గింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వాయిదా పడవచ్చన్న అంచనాలు, యుఎస్ డేటా విడుదల కావడం వంటివి బంగారంపై భారీగా ప్రభావం చూపించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కరోజే భారీగా పడిపోయాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల వేళ దాడులు జరగడం, భారత కరెన్సీ రూపాయి విలువ పుంజుకోవడం వంటివి బంగారం ధరలు దేశీయంగా దిగివచ్చేందుకు కారణమవుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు కుప్పకూలాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు ఏకంగా $149 మేర తగ్గింది. దీంతో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,328 వద్దకు దిగివచ్చింది. అలాగే స్పాట్ సిల్వర్ రేట్ ఔన్సుకు 8% మేర పడిపోయింది. దీంతో ఇప్పుడు ఔన్స్ వెండి రేటు $67.84 స్థాయికి దిగివచ్చింది. ఈ సమయంలో బంగారం కొనుగోలు చేయొచ్చా, ఏం చేస్తే మంచిది అనే విషయంపై బిర్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ హలో సార్, మొత్తం మీద ఈ వారంలో బంగారం రేటు దిగుతూ వస్తూనే ఉంది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా సార్ ఏమైనా? అవే కనబడుతున్నాయి. ఇప్పుడు సిగ్నల్ అయితే గోల్డ్, సిల్వర్ అన్ని పడింది. మన ఇదే కాదు, ముర్చమురు బ్రెంట్ ఆయిల్ కూడా బాగా పడింది, 2% పడింది. అయితే బ్రెంట్ ఆయిల్ పడ్డప్పుడు గోల్డ్, సిల్వర్ పెరగాలి జనరల్ గా. కానీ ఈసారి సిచ్యువేషన్ మిస్ మ్యాచ్ అయింది. అంటే బ్రెంట్ ఆయిల్ తగ్గినా గోల్డ్, సిల్వర్ ఇంకా భారీగా పడ్డది. అది బ్రెంట్ ఆయిల్ 2% పడితే గోల్డ్ 3% పడింది, సిల్వర్ 6.5% పడింది. రేపు ఉదయం చూస్తే ఇంకా పడే అవకాశాలు అనేది మనకి రేపు ఉదయం తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఆదివారం మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్లు ఉండవు. మనకి రేపు సోమవారం ఉదయం తెల్లవారుజామున 4:30కి ఇంటర్నేషనల్ మార్కెట్లు, చికాగో మర్కెంటైల్ ఎక్స్చేంజ్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. దాన్ని బట్టి మన మార్కెట్లు ఎలా బిహేవ్ చేస్తాయి అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ ని బట్టి మన మార్కెట్లు కూడా. అయితే మన మార్కెట్లు కూడా భారీగా ఫాలో అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి రేపు ఉదయం. షేర్ మార్కెట్ కూడా ఎంత భారీగా అంటే మామూలుగా భారీ కాదు. ఒక 1000 పాయింట్లు, సుమారుగా 1000 పాయింట్లు మైనస్ లో ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే రాత్రి ఏదైతే శుక్రవారం నైట్ ఉందో అమెరికా మార్కెట్ లో 1.5%, స్టాండర్డ్ అండ్ పూర్ అయితే 2.5%, నాస్డాక్ అయితే 4% -4.18% మైనస్ ఫాల్ అవడం జరిగింది. మన షేర్ మార్కెట్ వచ్చి ఒక సుమారుగా 356 పాయింట్లు, నిఫ్టీ మైనస్ చూపిస్తుంది. అంటే 356 × 3.5 టైమ్స్ 1100 పాయింట్లు మైనస్ లో ఓపెన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక గోల్డ్, సిల్వర్ కూడా బాగానే డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు జరిగింది అనేది మనం గమనించినట్లయితే అంతర్జాతీయంగా మళ్ళీ బహ్రెయిన్ పైన, కువైట్ల పైన బాంబు వర్షం జరిగింది అనేది యుద్ధం జరుగుతుంది. వాతావరణం మళ్ళీ చర్చలు అంటున్నారు. దీంతో ఈ ఇరాన్ రాడార్ పైన అమెరికా వాళ్ళు దాడి చేశారు అనేది ఒకటి. మళ్ళీ హర్మూజ్ పైన కూడా డ్రోన్లతో దాడి జరిగింది అనేది ఒకటి. దీంతో ఈ మళ్ళీ ఉద్రిక్తత నెలకొల్లినది. ఇప్పుడు సుమారుగా ఫిబ్రవరి 28 మొదలు పెడితే మార్చి, ఏప్రిల్, మే, మార్చి 31, ఏప్రిల్ 30, 31, 61 మళ్ళీ ఏది మే 61, 62, 92, ఇప్పుడు 7, 99, 100 అంటే శతదినోత్సవానికి వచ్చేసింది ఏది యుద్ధం మొదలై. ఎప్పుడైతే 100 రోజులు కిందో దీంతో ఏం జరుగుతుంది ఇక్కడ, ఏదైతే మళ్ళీ చర్చలు అంటుర్రు, మళ్ళీ ఇది జరుగుతుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని మళ్ళీ బహ్రెయిన్ కూడా పేర్కొనడం జరిగింది. ఈ హర్ముజ్ వైపు ఏవైతే డ్రోన్లు ఇవన్నీ జరుగుతున్నాయో అంటే వీళ్ళు కూడా అడ్డుకోవడం జరిగింది. ఇరాన్ పైన రేడార్ల మీద దాడులు జరిగినాయని వాళ్ళు చెప్పడం జరిగింది, అమెరికా వాళ్ళు. అయితే ఇప్పుడు వీటిలన్నిటిలో అంటే ఇక వాళ్ళు అంటే యుద్ధం జరుగుతుంది, వాళ్ళు ఎదుర్కొనడం అనటం జరుగుతుంది. మళ్ళీ వీటిల్లో ఈ హర్ముజ్ పైన ఏవైతే జరిగినో వాటి మీద మళ్ళీ డ్రోన్లను కూడా కూల్చివేసిన అని చెప్పడం జరిగింది. ఈ కువైట్ లో ఏదైతే ఆల్ సలేం వైమానిక స్థావరాన్ని బహ్రెయిన్ లోని అమెరికా నౌకాదళ 5వ ఫ్లీట్ లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ కి చెందినటువంటి ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కోర్ మొత్తం వాళ్ళే ఆధీనంలో ఉంది. ఇప్పుడు IRGC అంటారు. ఈ IRGC ఏదైతే ఉందో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఇరాన్ మీద ఏదైతే ఉందో, ఇరాన్ వాళ్ళు ఏం చేసినా IRGC వాళ్ళే చేయాలిగా, మిగతా వాళ్ళతో పని లేదు. ఇక వాళ్ళే డెసిషన్ వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే అనౌన్స్ చేస్తారు, వాళ్ళే చూస్తారు అనమాట IRGC వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటిదంటే కువైట్ లోని ఆల్ సలేం మీద
బహ్రెయిన్ లో అమెరికా నౌకాదళం మీద వాళ్ళు లక్ష్యంగా చేసుకున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. దీంతో మళ్ళీ ఇరాన్ లో రాడారు కేంద్రాలు ధ్వంసం చేశామని అమెరికా చెప్పుకోవడం జరిగింది. ఇవన్నిటితోటి ఇవాళ సెలవు, రేపు ఉదయానికి మనకి మళ్ళీ అడ్వాన్స్డ్ గా అంటే ఏం ఇన్ఫర్మేషన్ అవుతుంది, ఏం జరుగుతుంది, మళ్ళీ అంటే ఇరాన్ వాళ్ళు ఏం చెప్తారు, అమెరికా వాళ్ళు ఏం చెప్తారు, చర్చలు జరుగుతున్నాయి అంటారు. చర్చల యొక్క విరమణ ఒప్పందం దిశగా సవ్యంగా సాగుతుందని మళ్ళీ ట్రంప్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. అంటే ఇవన్నీ ఏంటిది, చర్చలు జరుగుతున్నాయి, విరమణ ఒప్పందం జరుగుతుంది అంటారు, మళ్ళీ యుద్ధం జరుగుతుంది అనమాట. ఇది మనం గమనించాలి. అయితే రేపటి వరకు మనం వెయిట్ చేస్తే రేపు ఉదయం ఇంకా ఫాల్ అవుతుంది. షేర్ మార్కెట్ అయితే ఫాలే కనపడుతుంది. ఇక గోల్డ్ సిల్వర్ కూడా ఫాలే. కొనుక్కునే వాళ్ళకైతే మంచి ఛాయిసే, కానీ ఇంకా తగ్గితే ఇంకా వెయిట్ చేయొచ్చు. వెయిట్ చేస్తే ఇంకా తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి ఇక్కడ ఏది మార్కెట్ చూస్తే. అంటే ఏంటిది, ఈ యుద్ధం క్లియర్ అయ్యేంత వరకు ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో గోల్డ్ సిల్వరు, గోల్డ్ రిసిట్స్ ఉంటాయి. ఈ గోల్డ్ రిసిట్స్ కొనుక్కోవటం సేఫ్ ఒకటి. నెంబర్ 2, కొనుక్కుంటే లాంగ్ టర్మ్ కొనుక్కోదలుచుతూనే అంటే ఏంటిది, ఎప్పుడైతే ఇప్పుడు 100 రోజులకు వచ్చిందో యుద్ధం, ఎక్కడైతే యుద్ధం ఆగితే అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ అంతకు ముందు మాదిరి పెరిగే ఉండవు. ఇప్పుడు ఈ 100 రోజుల యుద్ధంతో ఆర్థిక వ్యవస్థలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్ని కూడా చిన్న భిన్నం అవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, ట్రాన్స్పోర్ట్ పెరగటం, అందరి యొక్క అకౌంట్లు సేవింగ్స్ ఉండకపోవటం, అసలు ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలే దాంతో గోల్డ్ సిల్వర్ బాగా పడటం జరిగింది. మళ్ళీ ఇంకా పడే అవకాశాలే కనపడుతున్నాయి. కాకపోతే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో లాంగ్ టర్మ్ కి అయితే ఓకే, నో ప్రాబ్లం, దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడో ఒక దగ్గర యుద్ధం ఆగిపోవటం అన్న జరుగుద్ది, లేకపోతే యుద్ధం మార్కెట్ గా పట్టించుకోదు యుద్ధం గురించి. అంటే ఒక నష్టం జరిగినాక నష్టం, ఇంకేం జరిగేది లేదు అనుకుంటే అలా ఉంటది. అంటే ఉదాహరణకి ఇప్పుడు సుమారు ఒక 10-15 రోజుల నుంచి అనుకుంటే, ఇంకా ఎక్కువ రోజుల నుంచే ఈ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో $90-100 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. అంటే ఇప్పుడు $93 ట్రేడ్ అవుతుంది. అంటే 2% మైనస్ లో ఉంది. ఒక రోజు 1% పెరుగుతుంది, 2% పడుతుంది. ఒక రోజు 2% పడుతుంది, మళ్ళీ ఇంకో రోజు 2% పెరుగుతుంది. అంటే $90-100 మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. కాబట్టి పెద్దగా ఏముండదు. అది కనుక 100 దాటితే మళ్ళీ ఇబ్బంది, ఇంకా పడే అవకాశాలు ఉంటాయి. సపోజ్ 90 లోపు దాటింది అనుకోండి, అప్పుడు గోల్డ్ సిల్వర్ కానీ షేర్ మార్కెట్ కానీ అవన్నీ కూడా పాజిటివ్ లోనే ఉంటుంది. ఇంకొకటి, మన షేర్ మార్కెట్ కి వచ్చేటప్పటికి మన వడ్డీ రేట్లు డెసిషన్ అయిపోయింది నిన్న శుక్రవారం రోజు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మండే రోజు నెక్స్ట్ వీక్ దాని మీద ఎలా ప్రభావం ఉంటుంది అనేది చూడాలి. మార్కెట్ లోకి ఎంతవరకు ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల డెసిషన్ మీద ఏ విధంగా ఫాలో అవుతుంది అనేది చూడాలి. ఎఫ్ఐఐలు ఏ విధంగా ఫాలో అవుతారు అనేది చూడాలి. ఎఫ్ఐఐలకి తీసేయడం జరిగింది. ఏది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అన్నమాట. లాంగ్ టర్మ్ LTCG అంటారు. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఏదైతే తీసేయడం జరిగిందో దాంతో మన మార్కెట్లకి అంటే ఎఫ్ఐఐలకి హెల్ప్ చేసినట్టు అయింది దాంతో. కానీ నిన్న కూడా వాళ్ళు అమ్మకమే మొదలుపెట్టారు. శుక్రవారం కూడా వాళ్ళు ఎఫ్ఐఐలు బయలోకి వచ్చారు. ఎఫ్ఐఐలు 27 ఒక్క నిమిషం క్యాష్ లోకి వచ్చేటప్పటికి ఎఫ్ఐఐలు 26 మళ్ళీ వాళ్ళు సెల్లింగ్ లోనే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకేమి బయింగ్ లోకి రాలేదు. వాళ్ళు బయింగ్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు కనుక ఎఫ్ఐఐలు కనుక బయింగ్ లోకి వస్తే ఆటోమేటిక్ గా మన మార్కెట్ మళ్ళీ పాజిటివ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. గోల్డ్ సిల్వర్ మాత్రం కొనుక్కునే వాటికి మంచి అవకాశమే, కానీ అట్లని ఇంకా తగ్గితే మాత్రం ఇంకా కొన్ని యావరేజ్ చేసుకోవాలి. ఇంకా తగ్గే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఎందుకంటే $4365 ఇప్పుడు నిన్న శుక్రవారం అమెరికా మార్కెట్ లో అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ట్రేడ్ అయింది. ఓవరాల్ గా ఈ సంవత్సరంలోనే 5626 పోయింది. 4300 అంటే 5 నుంచి $1,300 సుమారుగా పడిపోవడం జరిగింది. $1,290 పడ్డదనమాట. అంటే ఇన్నాళ్ళు ఒక ఎత్తు, ఇన్నేళ్లలో $3,250 లో ఉంటే ఒక్క ఈ మధ్య కాలంలోనే $1,1290 వరకు ఫాల్ అవటం జరిగింది. ఇది మనము చూడాలి. $5,626 హైక్ పోవటం జరిగింది. ఇప్పుడు $5,626 లోంచి $4,336 ట్రేడ్ అవుతుంది అనమాట. అంటే సుమారుగా $1,290 మైనస్ లో ట్రేడ్ అవుతుంది. అంటే ఇంకా పడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఎంత పడ్డా కానీ వాల్యూ తర్వాత మళ్ళీ ఒకసారి బౌన్స్ బ్యాక్ అవుతుంది. బౌన్స్ బ్యాక్ అంటే అన్ని మార్కెట్ మామూలు అయిపోతే మళ్ళీ చిన్నగా పికప్ అందుకుంటది. అప్పుడు మిస్ అయిపోయిన వానికి కొనే బదులు ఇప్పటి నుంచి కూడా కొనుక్కోవచ్చు, ఏం కాదు. గోల్డ్ లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ సేఫ్.
అయితే గోల్డ్ రిసీట్స్ ఉంటాయి, అది ఇంకా సేఫ్ అన్నమాట. ఎందుకంటే చిన్న అమౌంట్లు ఉన్నా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్ లో గోల్డ్ కొనాలంటే ఆర్నమెంట్స్ అయితేనో మేకింగ్ వేస్టేజ్ ఎక్కువ శాతం పోతుంది. అదే గనక గోల్డ్ కాయిన్స్ అయితే ఓకే, నో ప్రాబ్లం, 24 క్యారెట్స్. సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అంటే కొనుగోలుదారులకు మీరు ఇచ్చే సలహా? ఏం లేదు, కొనుక్కుంటే వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి, లాంగ్ టర్మ్ కనుక్కోవాలి అంతే తప్ప ఇమీడియట్ గా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ముందు మన మార్కెట్లు సెట్ అవ్వాలి, అంటే వరల్డ్ మార్కెట్లు ఇవన్నీ సెట్ అవ్వాలి, అయినప్పుడే మళ్ళీ పెరిగే అవకాశాలు కనబడతాయి. కానీ గోల్డ్ సిల్వర్ పెద్దగా ఇప్పుడు ఏముండవు, ముందు మన మార్కెట్లు సెట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్.